ఎక్కడైనా రైతులు విత్తనాల వల్ల నష్టం జరిగితే కనీసం చేయాల్సిన పని ఏంటి? దగ్గరలో ఉన్న న్యాయ సేవా సాధికార సంస్థ అని ఉంటుంది, లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. తాలూకా స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటుంది. మీకు తాలూకా స్థాయిలో అయితే ఎక్కడెక్కడైతే కోర్టులు ఉన్నాయో, అది సివిల్ కోర్టు కావచ్చు, క్రిమినల్ కోర్టు కావచ్చు, కోర్టు బిల్డింగ్ ఉన్న ప్రతి చోట కూడా మండల లేదా తాలూకా న్యాయ సేవా సాధికార సంస్థ ఉంటుంది. అక్కడికి వెళ్ళి దరఖాస్తు పెట్టవచ్చు. జిల్లా స్థాయిలోనైతే ప్రతి జిల్లా కోర్టు కాంపౌండ్లో న్యాయ సేవా సదన్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లోనే జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ ఉంటుంది. అక్కడ ఒక ఫుల్ టైం ఒక సబ్ జడ్జి హోదాలో ఉన్న వ్యక్తి సెక్రటరీగా కూర్చొని ఉంటారు. జిల్లా జడ్జి గారే దానికి చైర్మన్గా ఉంటారు. ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మనం దరఖాస్తు పెట్టుకోవచ్చు. మేము పలానా విత్తనాలు వాడాము, మాకు నష్టం జరిగింది, దీని మీద చర్యలు తీసుకోండి అని. లేదా రాష్ట్ర స్థాయిలో అయితే హైదరాబాదులోనే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. వారిని సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. పురాణా హవేలీలో సివిల్ కోర్ట్స్ పక్కా బిల్డింగ్లోనే ఈ న్యాయ సేవా సాధికార సంస్థ యొక్క కార్యాలయం ఉంది. వీళ్ళు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? ఇంతకుముందు నేను పేర్కొన్నట్టుగా ఎవరైతే విత్తనాలు అమ్మిన వ్యక్తి సంస్థ ఉంటుందో వాళ్ళకి నోటీసులు జారీ చేసి పిలిపించుకొని వారితో మాట్లాడి ఒక సెటిల్మెంట్ చేసి కొంత నష్టపరిహారం ఇప్పించడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ పరిధిలో వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. ఆ విధంగా నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.